అందరూ చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు, మనకెందుకు రాదు అనుకుంటూ స్టార్ట్ చేసిందే ఈ కేక్ రెసిపీ అండి. సో ఇది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది నేను లాస్ట్లో చెప్తాను, మీరు వీడియో కంటిన్యూగా చూస్తే అర్థమైపోద్ది. బట్ నేను ఎందుకు ఈ వీడియో పెట్టాను అంటే, నేను అన్ని ఇంట్లో ఉన్న వెజల్స్ కానీ స్పూన్స్ కానీ అండ్ వెనిలా ఎసెన్స్ యూస్ చేయలేదు, ఏది నేను బయట నుంచి అప్పటికప్పుడు తెప్పించలేదు, అన్నీ నాకు ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటితోనే చేశాను. సో మీకు చూపిద్దాం, యూజ్ అవుతుంది ఇంట్లో ఉన్న వాటితో, ఎలా ఇంట్లో ఉన్న వాళ్ళతో చేసుకుంటామని చెప్పి. సో అందుకని చెప్పి నేను యాజ్ యూజువల్గా కేక్కి కావాల్సిన మైదా పిండి ఉంటాయి కదా, అది నేను 2.5 కప్స్ తీసుకున్నాను. లేదు మైదా ఎక్కువ అయిపోయింది, హెల్తీగా కావాలి అంటే మీరు కొంచెం హాఫ్ చపాతీ హాఫ్ మైదా పిండి అలా తీసేసుకోండి. సో 2.5 కప్స్ మైదాకి నేను 2.5 కప్స్ షుగర్ తీసుకుంటున్నాను. కొంతమంది షుగర్ లెస్గా తినే వాళ్ళు ఏం చేస్తారంటే 2 కప్స్ అలా తీసేసుకొని 3/4 1 కప్ అని చెప్పేసి. సో నేను 2.5 కప్కి 2 ఎగ్స్ కింద 6 ఎగ్స్ తీసుకుంటున్నాను, 5 అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఆ షుగర్ని మిక్సీలో ఫైన్గా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఒక 6 ఎగ్స్ వేస్తున్నాను. సో ప్రాసెస్ అంతే. తర్వాత ఆ 6 ఎగ్స్ వేసిన తర్వాత నేను ఒక ఆయిల్, ఆ కప్ ఉంది కదా, ఆ కప్పుతోనే ఫుల్ కప్ ఆయిల్ వేస్తున్నాను. నేనైతే వంట నూనె తీసేసుకుంటున్నాను. నేనైతే 1 కప్ వేసాను, బట్ మా అత్తయ్య చెప్పడం ఏంటంటే ఎన్ని కప్స్ ఆఫ్ షుగర్, ఎన్ని కప్స్ ఆఫ్ పిండి తీసుకుంటావో అంత వేస్తే బాగుంటుంది అని చెప్పింది. నేను బట్ ఫస్ట్ మిక్సీకి వేయటం అలానే వేసాను, బట్ లాస్ట్లో కలిపాను. అండ్ ఇక్కడికి వస్తే నేను పిండిని జల్లెడ పట్టుకుంటున్నాను. సో పిండిలో ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ అవన్నా కూడా తీసేయచ్చు అన్నట్టు పిండి అంతా జల్లెడ పట్టేసుకొని ఈలోపు మిక్సీ కూడా వేసేసుకుంటున్నాను. సో పిండిలో లాస్ట్లో మీకు ఇది కేక్ బాగా ఉబ్బడానికి నా దగ్గర బేకింగ్ పౌడర్ ఉంది, బేకింగ్ సోడా ఉంది, ఇది కూడా నేను ఇంట్లోనే తెచ్చుకున్నాను, వేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఫ్లేవర్స్ లైక్ మంచిగా ఉండడానికి వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు అండి. నా దగ్గర లేదు, నేను చెప్పాను కదా ముందే వీడియోలో, నా దగ్గర లేనివి నేను తీసుకురాలేదు, పెట్టలేదని. ఒకవేళ ఇన్ కేస్ మీకు అలా కావాలి అనిపిస్తే వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకులు ఉంటాయి కదా, అవి కూడా ఫైన్గా చేసి దాంట్లో వేసేయండి, అదే రీప్లేస్మెంట్లో సరిపోతుంది. తర్వాత మిక్సీ వేసుకున్న దాన్ని నేను తీసుకొని ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్లో అదంతా వేసేసుకొని నేను రౌండ్ అండ్ కట్ మెథడ్లో బాగా కలుపుకున్నాను. ఇక్కడే అండి మెయిన్ ప్రాసెస్. మనం ఎంత బాగా కేక్ని మిక్స్ చేస్తామో అది అంత మంచిగా స్పాంజీగా అలా వస్తుంది. మనం కొంచెం ఏదైనా గడ్డలుగా ఉన్నా ఏం రాదు. సో మనం ఏ బబుల్స్ లేకుండా మంచిగా రౌండ్ అండ్ కట్ మెథడ్లో చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నాకు ఇంత పిండి కలపటం రాలేదు, కొంచెం ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాను వీడియో ఆఫ్ చేసి. బట్ అయితే మంచిగా కలిపేసిన తర్వాత వీడియో కట్ చేసి మంచిగా వచ్చేలా కలిపాను. ఇంకా వెజిల్స్ కిందకు వస్తే నేను చెప్పాను కదా ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవే అని. ఇడ్లీ పాత్ర తీసుకొని పాత్రలో యాక్చువల్గా మనం పాతకాలంలో ఇలా శాండ్ వేస్తాం కదా, నాకు ఇక్కడ హైదరాబాద్లో శాండ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, నేను సాల్ట్, కల్లుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్. సో రాక్ సాల్ట్ ఒక బేస్ లాగా ఆ ఇడ్లీ పాత్రలో వేసేసాను. అండ్ నేను ఇక్కడ ఆయిల్ సీజనింగ్ చేస్తున్నాను, ఆ బౌల్ తీసుకున్నానండి. నేను చేసిన పెద్ద తప్పు ఇక్కడే, ఆ బౌల్ తీసుకోవటం వల్లనే నా కేక్ ఫ్లాప్ అయింది. అదేంటో కూడా చెప్తాను. సో ఆ బౌల్ తీసుకొని నేను మిక్స్ చేసిన మిక్స్ చేసినదంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో చెప్పినట్టు కల్లుప్పు వేసుకొని ఫస్ట్ 5 minutes ప్రీ హీట్ చేశాను. జస్ట్ 5 minutes ప్రీ హీట్ చేస్తే అనేది కొంచెం వేడిగా ఉంటుంది. కొంతమంది ఏం చూపిస్తారంటే, మా అత్తయ్య ఏం చెప్తుందంటే ఇంకా ఓల్డ్ మోడల్లో జస్ట్ ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో స్టాండ్ వేసేసి దాని మీద ఒక స్టాండ్ పెట్టి ఏదో ఒక ఆ బౌల్ పెట్టేసి వస్తుందని చెప్పింది. సో నా దగ్గర ఇడ్లీ కుక్కర్ అవైలబుల్గా ఉంది కాబట్టి అది పెట్టి 5 minutes ప్రీ హీట్ అవ్వగానే ఆ కేక్ కంటెంట్ పెట్టేసి లిడ్ పెట్టాను. ఫస్ట్ నేను లిడ్ పెట్టడం మర్చిపోయాను, బట్ లిడ్ పెడితేనే అది బాగా పొంగుతుంది. సో అలా అయింది.
సో అది కేక్ అయ్యేలోపు నేను పాపకి హోంవర్క్ కూడా చేయించాను. మీకు ఎవరికైనా గుర్తుందా చిన్నప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళంగానే స్లేట్ మీద క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అలా పెట్టేసేవాళ్ళు. వీళ్ళది చాలా బాగుందండి. ఫస్ట్ బేసిక్ నుంచి అన్నట్టు స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఇవేం లైన్స్ రా బాబు అనుకుంటున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు, బట్ మంచిగా అనిపించింది. సో కర్వర్డ్ లైన్, డౌన్ కర్వర్డ్ లైన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను మా పాపని ఎలా చదివిస్తాను, ఎలా తనకి ఐడెంటిఫై అయ్యేలా చేస్తాను చూపిస్తాను ఒక వీడియోలో. సో కేక్ విషయానికి వస్తే ఇంకా నేను చూపించలేదండి ఫైనల్ అవుట్పుట్, బికాస్ అది బ్రేక్ అయింది. ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే గెలిచి వస్తానని, నీలి మేఘాలన్నీ పల్లకిగా మలిచి నిన్ను ఊరేగిస్తానని, ఆకాశం